రాష్ట్రంలో బీరప్ప పండుగలు 5 ఏళ్లకు ఒకసారి అధికారికంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చెప్పారు. ఇప్పటికే దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య సహా పలువురు మేధావులతో చర్చించి బీరప్ప పండుగను అధికారికంగా చేపట్టే విషయమై నిర్ణయం తీసుకుంటామని వివరించిన బీర్ల ఐలయ్యతో మా హైదరాబాద్ చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రామన్నపేటలో బీరప్ప స్వామి కళ్యాణం చాలా ఘనంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అతిథిగా వచ్చి ఇప్పుడే బీరప్ప దేవుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. వారి మాటల్లోనే ఏంటి బీరప్ప స్వామి గురించి ఆయనకేం తెలుసు, సమాజం ఏమనుకుంటుంది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి బీర్ల ఐలయ్య గారు, బీరప్ప గుడి అన్నా బీరప్ప కళ్యాణం అన్నా ఇప్పటి వరకు గ్రామాలకు పరిమితమైంది. గతంలో ఆదివాసీ పండుగలు మేడారం జాతర కావచ్చు, నాగోబ జాతర కావచ్చు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందినాయి. మరి బీరప్ప కళ్యాణం కావచ్చు, ఈ సంప్రదాయం ఇంకా స్థాయికి చేరలేదు, ఏమై ఉంటుంది? మా కులదైవం అయినటువంటి బీరప్ప స్వామి, మేము గొర్రెలను నమ్ముకొని బతికే వాళ్ళం. అడిపొండిపోయి గొర్రెలను మేపుకొని మా జీవితం గడుపుతాం. మా గొర్రెలన్నీ చల్లగా ఉండాలి, స్వామివారి ఆశీర్వాదం ఉండాలి, గొర్రెలకు ఎలాంటి రోగాలు కానీ బాధలు కానీ రావద్దని చెప్పి సకాలంలో ఆ స్వామివారి ఆశ్రమంతో వర్షాలు పడాలని చెప్పి మా కులదైవం అయినటువంటి మల్లన్న స్వామి బీరప్ప స్వామి కొలుచుకొని ఈ పండుగ ప్రతి సంవత్సరం చేసే పండుగ కాదు. మా జాతికి ముఖ్యమైన పండుగ బీరప్ప పండుగ. 30 సంవత్సరాలకు మా తాత తండ్రులు చేసిన తర్వాత ఇప్పుడు మేము చేస్తున్నాం. మా కులదైవం బీరప్పను కొలవడం వల్ల మా జాతికి అన్ని విధాల మంచి జరుగుతుంది, మా గొర్రెలకు మంచి జరుగుతుంది, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పి. అయితే 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలని ఒక నిర్ణయం అవుతుంది, కానీ ఇది సాధ్యం కావడం లేదు. దానివల్ల తర్వాతి తరాలకు ఈ సంప్రదాయం అనేది తెలియడానికి చాలా ఎడమ ఏర్పడుతుంది, గ్యాప్ ఏర్పడుతుంది. ఈ పద్ధతి పోయి ప్రతి 5 సంవత్సరాలకు జరిగే విధంగా ప్రభుత్వం తరఫున ఏమైనా ఆలోచన చేస్తే బాగుంటుందని మీరు ఏమైనా సూచన చేస్తారా? తప్పకుండా. మా జాతి బిడ్డలు గతంలో చదువుకులో వెనుకబడ్డారు కాబట్టి పండుగలు ఎక్కువ చేయలేకపోయారు. ఇప్పుడు మా జాతి బిడ్డలు కూడా, మా గొల్ల కుర్మలు కూడా చదువులో ముంగట రాణిస్తున్నారు. ఈ బీరప్ప విశిష్టత కానీ, బీరప్ప కథ గురించి కానీ, ఒగ్గుత కథ గురించి కానీ గ్రామం తెలవాలని చెప్పి పెద్ద ఎత్తున పండుగలు. బీరప్ప పండుగ అనేది ఒక సుమారు 5 నుంచి 10 లక్షల మంది వచ్చే జనాభా కాబట్టి ప్రతి సంవత్సరం చేసే పండుగ కాదు. ఇప్పుడు మా జాతి బిడ్డలు కూడా అన్ని విధాల చదువులో కూడా రాణిస్తున్నారు, తెలుగులో ముంగటున్నారు, ముఖ్యంగా రాజకీయాల్లో కూడా ముందుకు వస్తారు. కాబట్టి మొన్ననే మా జాతి బిడ్డగా నన్ను జాతి నుంచి కాబట్టి తెలంగాణలో ఏకైక కురుమ బిడ్డగా ఎమ్మెల్యే గెలిపించారు. దాంట్లో మా కురుమల పాత్ర గణనీయంగా ఉంది. పార్టీల ఖచ్చితంగా కూడా మా బిడ్డ అని చెప్పి నన్ను గెలిపించడం జరిగింది. అందుకే ఈ జాతి కోసం ముఖ్యంగా కురుమ సోదరులంతా చదువులో ముందు రానియాలి. చదువుతోటే అన్ని సాధ్యమవుతాయి. ఈ పండుగలు కానీ, నాగరికత కానీ, మన చరిత్ర కానీ, బీరప్ప చరిత్ర కానీ, మల్లన్న చరిత్ర కానీ, గత కాలంలో ఏ రకంగా మన తల్లిదండ్రులు వ్యవహరించారు, ఏ రకంగా పూజలు చేసేది ఒక సాంప్రదాయబద్ధంగా ఆ సాంప్రదాయాన్ని పడవద్దు. ఇప్పటికే గొల్లకుర్మ అంటే తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా నమ్మకానికి మారుపేరు, నిజాయితీకి మారుపేరు అని చెప్పి చెప్తారు. ఇది ఇలా ఉంటే ఈ కురుమ సమాజం మిగతా ఇతర సమాజంతో ఉన్న అనుబంధం ఏంటి? కురుమలు అందరికీ తలలో నాలుకలాగా ఉండే విధంగా ఒక నానుడి కానీ, ఒక పేరు కానీ వచ్చింది. ఇది ఏంది, దాని వెనుక ఉన్న రహస్యం ఏంది? నిజాయితీకి మారు పేరు కురుమలు. ముఖ్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా గొల్ల కురుమలు అంటే నిజాయితీ పరులను ఇప్పటికీ కొనియాడుతూ, కానీ రాజకీయాల్లో ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఏదంటే మీరు ఒక రూపాయి ఇస్తే ఆ రూపాయిని నడుము కట్టుకొని ఎప్పుడు చెల్లించాలనే చూసే జాతి మా జాతి. ఏమున్నా గొర్రెలను బర్రెలను నమ్ముకొని నీతి నిజాయితీ మీద వేరే కులాలకు హాని జరగకుండా అన్ని కులాలు అన్నదమ్ములు మేనమామలు అనే వరుసలు వాయు వరుసలతోటి ఇదే క్రమంలో జీవ వైవిధ్యం అనేది కూడా చాలా ముఖ్యమైనది. సమాజంలో జీవ వైవిధ్యం బతకాలన్నా, జీవ వైవిధ్యము పెరగాలన్నా ఈ వృత్తి, ఈ సంప్రదాయం సమాజంలో చాలా అవసరమని చాలామంది ఎక్స్పర్ట్స్, నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. దానివైపు మీ ప్రభుత్వం కానీ, మీ తరపున ప్రభుత్వానికి ఏం సూచనలు ఉంటాయి? మంచి మాట చెప్పారు. మా కంచైలే కూడా ఎప్పుడైతే చెప్తాడో, ఆయన ప్రొఫెసర్, ఎన్నో వేల పుస్తకాలు చదివి ప్రపంచ మేధావి మా కంచైలే గారు, పాషం యాదగిరి గారు. గొల్ల కురుమ చెట్టులు పుట్టలు గొర్రెలను పట్టుకొని తిరుగుతాడు కాబట్టి తుమ్మ చెట్ల ఏ రుగ్మత ఉంది, ఏ ఆకుపసతో ఏ రోగం నయమవుతుంది. ఇలా ఒక గొర్రె కాలిరిగినా, మేక కాలిరిగినా వైద్యం తాని బోడు. అతడే వైద్యుడిగా తయారై ఏ కొమ్మ రాస్తే, ఏ చెట్టు పసరు పోస్తే అతుకుతుందో తెలిసిన వ్యక్తి, ఏ పాలల్లో ఏ రసంలో ఏముంది అని చెప్పి ఒక వైద్యుని కంటే ఎక్కువ తెలికైన వాడు గొల్ల కురుమలు. తుమ్మల పొంటి వాగుల పొంటి తిరిగిరు కాబట్టి ఆ రకరకాల చెట్లతోటి వైద్యం చేసి ఒక వైద్యునిగా కూడా పేరు తెచ్చుకున్నటువంటి మా జాతి కాబట్టి
మా జాతి బిడ్డలంతా గర్వించదగ్గ పెద్ద స్థాయిలో లక్షల స్థాయిలో మందిలో చేసే పండుగ ఈ బీరప్ప పండుగ. అట్లాగే ఈ సంప్రదాయము నిరంతరము తర్వాత తరానికి ఎప్పుడు కొత్త తరానికి ఎప్పుడు ఒక గ్యాప్ రాకుండా అందాలంటే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఇలాంటి జరగాల్సిన అవసరం ఉంది. ఆదివాసీలు నాగోబ జాతర కావచ్చు, మేడారం జాతర కావచ్చు, ఒక కన్సర్న్ పీరియడ్ ఫిక్స్డ్ పీరియడ్లో జరుగుతున్నాయి. కానీ దీనికి ఆ సంప్రదాయం ఇంకా రాలేదు. దీనికోసం ఏమైనా ఆలోచన చేస్తారా మీరు ఈ మేధావులతో కలిసి? ఇప్పుడు మా జాతి బిడ్డలు కూడా చదువులో ముందురు కాబట్టి చదువుతోటే అన్ని సాధ్యమవుతాయి. ఈ ప్రపంచంలో సాధ్యంగా చదువుతోటే సాధ్యమవుతాయి కాబట్టి మా పిల్లలు కూడా చదువుకున్నారు, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఇది పాఠ్య పుస్తకాల్లో చేర్పి మల్లన్న చరిత్ర కానీ బీరప్ప చరిత్ర కానీ ఏదైతే గొల్ల కుర్మల అడవిలో పోయి నేర్చుకునే విద్య కానీ ఇలా 10 మందికి తెలియజేయించాలని ఈ బీరప్ప పండుగను కూడా మీరు అన్నట్టుగా ప్రతి 5 సంవత్సరాల కోసం పెద్ద ఎత్తున లక్షల వేల కోట్లతో ఖర్చుతో ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం చేయలేము. సాంప్రదాయబద్ధంగా 5 సంవత్సరాలకు ఒకసారి అన్ని గ్రామాల్లో బీరప్ప పండుగ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ జాతి బిడ్డలంతా కూడా చదువులో అట్లాగే కుర్మల చైతన్యానికి కొదవలేదు, కానీ అది ఒక వ్యవస్థీకృతం కావడం లేదనే ఒక విమర్శ ఉంది. గతంలో ఎంతో మంది కుర్మలు మంత్రులయ్యారు, కానీ ఆ తర్వాత పరంపర కొనసాగలేదు. ఈ మొత్తం ఈ వ్యవస్థీకృతం కావాలంటే ఈ చైతన్యం ఏం చేయాలి? మీరు దాని గురించి ఏమైనా ఆలోచిస్తారా? మా జాతి బిడ్డ కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ నేను క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నా. రేపు భవిష్యత్తులో మా గొల్ల కుర్మలు కూడా అసెంబ్లీలో చట్టసభల్లో పార్లమెంట్లో వస్తారు. మా ఎగ్ఎంఎల్ఏషన్ కానీ క్యాఎంఎల్ఏషన్ కానీ ఇంకా చాలామంది మా కుర్మ సోదరులు ఉన్నారు. తప్పకుండా మా జాతిని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ సదుపాయాలు కల్పించి ఎక్కువ అవకాశాలు కల్పించే విధంగా, ఎందుకంటే జాతి బిడ్డగా ఆ జాతి నుంచి వచ్చిన కాబట్టి జాతికి కొంత మేలు చేయాలని చెప్పి నాలో ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి గొల్ల కుర్మకు అండగుండి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించి ఈ ప్రభుత్వం కూడా ఈ పండుగను కూడా అధికారికంగా 5 సంవత్సరాల కోసం నిర్వహించేటట్టుగా ఇప్పటికే మా దొడ్డి కొమరయ్య వర్ధంతి కానీ జయంతి కానీ అధికారికంగా నిర్వహిస్తున్నాం. దాంతో మా చరిత్ర కూడా అందరికీ తెలిసే విధంగా అన్ని కులాలను ఒక అన్నదమ్ముల లెక్క ఆత్మీయ బంధం లెక్క కలుపుకొని పోవడానికి ఈ పండుగలు ఎంతో దోహదపడదు. కాబట్టి నిజంగా మా జాతికి బీరప్ప పండుగ అనేది చాలా ముఖ్యమైన పండుగ. థ్యాంక్ యూ. అయితే మొత్తం మీద వ్యవస్థీకృతం కావడానికి కుర్మల చైతన్యం కావచ్చు, సమాజంలో కుర్మలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారో అని చెప్పారు. కంచాయిలే కావచ్చు, ప్రొఫెసర్ కంచాయిలే ఇట్లాంటి మేధావులతో కలిసి ఒక ఆలోచన చేస్తాము. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం అధికారికంగా ఈ పండుగను చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని కూడా ప్రభుత్వం బీర్లా ఐలయ్య చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆదివాసీల జాతర మేడారం కావచ్చు, నాగోబా జాతర కావచ్చు, వీటితో సమానంగా కుర్మల జాతరలు కుర్మల పండుగలకు కూడా ఒక ప్రాధాన్యత తీసుకొస్తామని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మత్స్యగిరితో శ్రీనివాస్, 99 టీవీ, హైదరాబాద్. ఒకవైపు శాంతి